గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మార్నింగ్ అర్లీ అవర్స్ లో ఇక్కడ కృష్ణకాంత్ పక్కన డంపింగ్ యార్డ్ ఉంది కదా, సో అందులో ఇక్కడ ఒక కార్మికుడు, జిహెచ్ఎంసీ కార్మికుడు సుధాకర్ అనే వ్యక్తి అనుకోకుండా అందులో పడి చనిపోవడం జరిగింది మిషన్ లో. కానీ ఇది నిర్లక్ష్యం వల్లనే జరిగింది, మాకు న్యాయం జరగాలి అంటూ కార్మికుల సంఘాలు మొత్తం నిలిపివేయడం జరిగింది, ధర్నా చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఒకసారి అడుగుదామన్నా, అసలు ఏం జరిగింది, ఎవరి తప్పిదం వల్ల జరిగింది, ఒక అమాయకుడు ప్రాణం పోవడం జరిగింది, ఏదో చెప్పండి దాని గురించి. వాస్తవంగా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించిన డంపింగ్ యార్డ్లు ఏవైతే ఉన్నాయో, ఈ డంపింగ్ యార్డ్ల నిర్వహణ అనేది ఈ రామ్కి వ్యవస్థకి ఇవ్వడం జరిగింది. అంతకుముందు జిహెచ్ఎంసీ పర్యవేక్షణలో జరిగినప్పుడు ఎక్కడనో తూతు మంత్రంగా చిన్న చిన్న గాయాలు అట్లా ఇట్లా అయ్యేటివి, కానీ చెప్పుకోదగ్గ కార్మికులకు అపాయం జరిగేది కాదు. కానీ ఎప్పుడైతే రామ్కి ఇచ్చిండ్రో, రామ్కి ఇచ్చిన తర్వాత పర్యవేక్షణ లోపము ఆడ ఇలా కార్మికుడు ఏంటంటే, పొద్దున మేము మా పని ఎట్లా స్టార్ట్ అవుతాయంటే, ఇంటింటి చెత్త సేకరణకు 4 గంటలకే లేచి వెళ్ళి చెత్త సేకరణ చేసి మళ్ళీ ఇంకొక ట్రిప్ పోవాలి కదా అని చెప్పేసి అని తీసుకొచ్చి అక్కడ డంప్ చేస్తా ఉంటే, అక్కడ పర్యవేక్షణ అధికారి కావచ్చు, లేకపోతే అక్కడ ఆపరేటర్ కానీ ఎవ్వరూ లేకపోవడము, కనీసం లైట్లు కూడా లేకపోవడము. ఇప్పుడు ఆడ మిషన్లు నడిచేటప్పుడు ఒకవేళ వాళ్ళ ఆఫీసర్ ఎవడైతే ఇక్కడ ఉంటాడో వాడు అక్కడ నేను ఉండలేను అని అనుకున్నప్పుడు మిషన్ బంద్ చేసి, ఆపరేషన్ బంద్ చేసి వెళ్ళాలి. మిషన్ రన్నింగ్ లో ఉండడం వల్లనే మా కార్మికుడు దానిలో పడిపోయి కంప్రెస్ అయిన తర్వాత మా కార్మికుడు కనబడతలేడని వాళ్ళ భార్య అక్కడ ఇంకా మిగతా కార్మికులు కూడా వెతికితే, అరే ఇది ఎక్కడో కంప్రెస్ అయి ఉంటాడని చెప్పేసి డౌట్ఫుల్ గా పోయి పెద్ద ఏవైతే ట్యాంకర్ లాగా ఉన్నాయో అది కంటైనర్లు ఓపెన్ చేసి చూస్తే మొత్తం అది నాకు తెలిసి కొన్ని వేల పీడనంతో ప్రెస్సింగ్ అయితే ఉంటది. దానిలో మనిషి మొత్తం ప్రెస్ అయిపోయి చనిపోయిండు. దీనికి మూల కారణం ఖచ్చితంగా ఇక్కడ పర్యవేక్షణ లోపము, దీన్ని నడిపిస్తున్నటువంటి రామ్కి వ్యవస్థ లోపం అని చెప్పేసి మేము ఖచ్చితంగా దీన్ని చెప్పదలుచుకున్నాము. అంటే ఎప్పుడు జరిగింది ఘటన, ఎప్పుడు జరిగింది? సుమారు ఉదయం 5-5:30 ఆ ప్రాంతంలో జరిగింది, 5:30-6 గంటల ప్రాంతంలో జరిగింది. అధికారులు ఎవరు స్పందించలేదా ఇంతవరకు? ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ నుంచి ఒక అధికారి కూడా స్పందించలేదు. వాళ్ళు ఏదో మా కార్మికులను, చిన్న చిన్న కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు ఏదో ఉద్యోగం ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అని చెప్పేసి అని చోటా మోటా అదేమంటారు పనికిరాని చర్చలు పెట్టడం అదొకటి చేస్తున్నారు తప్ప ఇప్పటికీ యూనియన్ నాయకులు ఇప్పుడు మేము అందరం వచ్చినాం, కానీ జిహెచ్ఎంసీ నుంచి మాత్రం ఏ ఒక్క అధికారి కూడా ముందరికి రాలేదు. పోలీసులు వస్తున్నారు. ఇప్పుడు రామ్కి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక కార్పొరేట్ వ్యవస్థ, వాళ్ళు పోలీసుల ద్వారా మమ్మల్ని బెదిరియడము, ఒక రిటైర్డ్ ఆఫీసర్ ద్వారా మా కార్మికుల మీద, కార్మిక నాయకుల మీద కేసులు పెట్టియడము, ఇట్లా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడము, డివైడ్ అండ్ రూల్ లాగా చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఒకటే మేము అనేది, మేము గొంతమ్మ కోరికలకు పోతలేము, లేదా ఇంకేందంటే లీడర్ గిరి చూపించుకోవాలని పోతలేము. మేము ఇలా కార్మికుడు పొద్దున్నే ఉదయం లేవంగానే మా ఇంటి పెద్ద చనిపోయిండు అని చెప్పేసి అంటే ఎంత దుఃఖంతో ఉంటాం ఒకసారి ఆలోచించండి. ఆ దుఃఖంతో ఇలా హైదరాబాద్ లో ఉన్నటువంటి మేము కోడి పిల్లల లెక్క మా కార్మికులము, ఎవరికన్నా ఏమన్నా అయిందంటే ఓగలకోగలం జమై వచ్చి ఎక్కడైతే కార్మికుని అన్యాయం జరుగుతుందో అక్కడ మేము అందరం కలిసికట్టుగా వారికి న్యాయం చేసే దిశగా మేము పోరాటం చేస్తాం. ఇలా యూసుఫ్గూడలో కూడా కార్మిక యూనియన్లకు అతీతంగా అందరం అన్ని ప్రాంతాల నుంచి, అన్ని డంపింగ్ యార్డ్ల నుంచి ఇలా వీడికి రావడం జరిగింది. మా అందరి ఒకటే నిర్ణయం, నాది కానీ వివిరావు గారిది కానీ ఇక సంబంధిత ఇక్కడ యూనియన్ నాయకులు కానీ అందరి ఒకటే, కార్మికుని కుటుంబానికి న్యాయం జరగాలి. ఎట్ ద సేమ్ టైం సేఫ్టీ నామ్స్, జిహెచ్ఎంసీ ఇచ్చిన సేఫ్టీ నామ్స్ ప్రకారము ఇక్కడ సేఫ్టీ చర్యలు తీసుకోవాలి. అక్కడ ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులను ఇమ్మీడియట్ వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలి. ఇప్పటి నుంచి కార్మికులకు సంబంధించిన భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా భద్రత చర్యలు చేపట్టాలని చెప్పేసి మా అందరి ఉద్దేశం. ఓకే, సో అంటే డిమాండ్స్ అంటే ఏంటి, మొత్తంగా ఏం కోరుకుంటున్నారు? కార్మికుని యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇప్పుడే మేము అందరం కార్మిక నాయకులు అనుకుంటున్నాము, ఒక మాట అనుకున్నాము. ఆ మాట ప్రకారం ఇప్పుడు వాళ్ళు సిఐ గారు వచ్చి ఇట్లా అందరి ముందర వాళ్ళు వచ్చి మాట్లాడలేరు కదా, బాగుండదు. మీ దానికెళ్ళి ఒక ఇంపార్టెంట్ నాయకులు 10 మంది 20 మంది రండి, వస్తే వాళ్ళు కూడా వస్తారు, అప్పుడు మాట్లాడండి, అవసరమైతే నేను కూడా ఉంటా అని చెప్పేసి అన్నారు. చర్చలకైతే వెళ్తాము. కార్మిక కుటుంబం ఆశించిన రీతిలో, ఇక్కడ ఉన్న యూనియన్ నాయకులు ఆశించిన రీతిలో న్యాయం జరిగితేనేమో ఒప్పుకుంటాము, లేకపోతే భవిష్యత్ కార్యాచరణ అనేది మా యూనియన్ నుంచి ప్రకటిస్తాం. ఇప్పుడు వాళ్ళ చనిపోయిన వ్యక్తి వాళ్ళ భార్య పాపం ఆమె చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. సరే అమ్మా, ఏంటి అసలు పరిస్థితి? అంటే మీరు మార్నింగ్ ఏ టైంలో వచ్చినారు? రాత్రి 4 గంటలప్పుడు వచ్చినాం సార్. ఈడ పడినా గానీ ఎవరు పట్టించుకోలేదంట. 4 గంటలకు పడింటే 6 గంటలకు చూసుకున్నారంట సార్. మిషన్లు బంద్ చేసి మళ్ళీ పోయినారంట సార్. చూసి గాని చూసిన వాళ్ళు చెప్తున్నారు. అంటే ఆయన పడ్డాడని తెలిసి బంద్ చేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ మనిషి లేడని చెప్పినారంట సార్.
తర్వాత మీకు ఎప్పుడు తెలిసింది అందులో మాకు 6 గంటలప్పుడు ఫోన్ చేసి వేరే వాళ్ళు చెప్పినారు సార్. ఫోన్ పనిలో ఉన్నది, ఫోన్ చేసి చెప్పినారు మాకు. ఫోన్ చేసి అతను ఎక్కడ పడి చేస్తే మొత్తం అందులో మళ్ళా పన్నేది కాదు చెత్త ఓపించినారు సార్, మింద చెత్త ఓపించినారు అంట. ఆయన చూసుకోలేరు సార్, అంటే ఎవరు లేరు అక్కడ? మనిషి పన్నారని తెలిసి కూడా చెత్త ఓపించినారంట. అంటే మీకు ఏం న్యాయం కోరుకుంటారమ్మా ఇప్పుడు? అంటే మీ husband మాకు ఆదరి సార్, సన్న పిల్లలు ఉన్నారు, అందరూ ఏం లేదు. నాకు 3 చిన్న పిల్లలే సార్. ఎంత ఉంటుంది వయసు పిల్లలు? మాకు అప్పు చాలా ఉండి మేము ఇక్కడికి వచ్చినాము, ఎక్కడి నుంచి వచ్చినారు? ఈశ్వరపల్లి నుంచి. బ్రతుకు తెరువు కోసం వచ్చి పని చేసుకుంటారు. పొద్దున్నే 4 గంటప్పుడు అప్పుడు లేచి పని చేసుకుంటారు. పిల్లలు ఎంత మంది, అంటే ఏజ్ ఎంత? చిన్న పిల్లలు సార్, 8 సంవత్సరాలు అని అడుగుతున్నారు. 7 ఏళ్ళు 5 ఏళ్ళు సార్. 7 ఏళ్ళు 5 ఏళ్ళు ఆడపిల్లలు ఇద్దరు. ఒక కొడుకు, ఒక బాబు. ఎంత వస్తుందమ్మా రోజు కష్టపడితే? అంతా 500,000 రూపాయలు సార్. అప్పు ఉండి వచ్చినాం సార్. ఇప్పుడు మరి ఏం న్యాయం కోరుతున్నాం? మీ హస్బెండ్ కి ఇట్లా జరిగింది, గవర్నమెంట్ ఏదో మీరే ఏదన్నా ఆదరి చేయండి సార్. మాకు పిల్లలు ఉన్నారు, సన్న పిల్లలు, ఏదన్నా చేయండి. మాకేం తెలుస్తుంది? యాదో ఒకటి చేస్తే యాదో బతికే. అప్పు కట్టుకునే 7-8 వచ్చింది సార్, అంతా 10 ఉంటుంది. ఇది పరిస్థితి. పాపం ఏం మాట్లాడలేకపోతున్నారు. అప్పు ఉంది, ఏదో బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నాము, కానీ ఈ టైంలో ఇలా జరగడము, వాళ్ళ భర్తకి ఇట్లా అవ్వడము, పిల్లలు అన్యాయం అయిపోతున్నారు అని చెప్పేసి ఆమె ఏం చెప్పలేకపోతుంది, లిటరలీ మాట్లాడలేకపోతుంది. ప్రస్తుతము సుధాకర్ అనే వ్యక్తి అర్లీ మార్నింగ్ టైంలో GHMC నుంచి డంపింగ్ యార్డ్, ఇది ఈసబ్గూడ డంపింగ్ యార్డ్ అనమాట. సో ఏ మిషన్ లో అయితే అను ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది, ఇప్పుడు ఆ మిషన్ దగ్గరికి మనం వచ్చాము. సో ఇక్కడ నుంచి ఇది వే అన్నమాట. ఇది కనిపించే మిషన్ ఉంది కదా, దీన్ని ర్యాంప్ అంటారంట, కంప్రెసర్ మిషన్. దాదాపు ఇందులో చెత్త మొత్తం తీసుకొచ్చిన చెత్త మొత్తం అందులో వేస్తే అది మొత్తం ఒక ప్రెషర్ కంప్రెసర్ వచ్చేసి వాటిని మొత్తం ఒత్తిడి కలుగజేస్తుంది. దాదాపు కొన్ని 100 టన్నుల ఒత్తిడి అయితే కలుగజేస్తుంది. ఆ టన్నుల వెయిట్ కి చెత్త మొత్తం విడివిడిగా ఉన్నది మొత్తం ఒక దగ్గరకు వచ్చేసి ఒక సాలిడ్ తగ్గిపోతుంది. సో అంటే అందులో అతను పడిపోవడం జరిగింది. అతను పడిపోవడం వల్ల ఎంత దారుణమైన అంటే మీకు ఒకసారి అర్థం చేసుకోండి, అంత ఒత్తిడి ఆయనకు పడిపోవడం వల్ల మొత్తం అందులో ఇరుక్కొని చనిపోవడం జరిగింది. అసలు ఇక్కడ ఉన్నారు, వీళ్ళని అడుగుదా అన్న ఏంటి పరిస్థితి అసలు? పొద్దున 5 o'clock మా సచ్ ఆటో టిప్పర్ వెహికల్ అతను వచ్చాడు, ఇక్కడికి ఖాళీ చేశారు. ఇక్కడ లైట్స్ లేవు, ఏం లేవు, సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం లేవు, సేఫ్టీ మెజర్స్ ఏం లేవు, ఒక స్విచ్ కూడా లేదు బయట, ఒక్కటి కూడా లేవు సేఫ్టీ మెజర్మెంట్స్. ఏదైతే మా వ్యక్తి పడిపోయాడో ఇక్కడ అదే ఎమర్జెన్సీ బటన్ ఉండింటే మా వ్యక్తి బతికే ఛాన్సెస్ ఉండే. అది చాయిసెస్ ఏం లేకుండా ఇక్కడ సేఫ్టీ కూడా ఏం లేదు, వర్కర్స్ కూడా ఎవరు లేరు, జస్ట్ అదేదో వదిలేసారు అలాగా. ఏదైతే మా వ్యక్తి పడాడో అతని పైన మళ్ళీ ఒక ఆటో చెత్త పడ్డది. అతను ఎక్కడికి వెళ్ళాడని వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ అయితే ఎక్కడికి వెతుకుతున్న తర్వాత మాకు డౌట్ వచ్చి ఇందులో చెక్ చేస్తే అతను చెత్తలో ప్రెస్ అయి ఉన్నాడు, మొత్తం లోపల చెత్తలో ప్రెస్ అయి ఉంటే అప్పుడు మేము తీయడం జరిగింది. ఆయన టన్నుల ఒత్తిడి మొత్తం అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఒక్క దాంట్లో ఒకేసారి ఎంత లోడ్ పడేస్తారు? ఇందులో 24 వెహికల్స్ పడుతుంది ఒక్క దాంట్లో, ఒక కంటైనర్స్ లో 24 వెహికల్స్ వేస్తారు. 24 వెహికల్స్ చెత్తనే అది ఎంత దాదాపు అంటే ఒక బండి వచ్చేసి 1 టన్ను దగ్గర వస్తుంది అన్న. ఒక బండి వచ్చేసి 24 ఆటోస్ ఒక కంటైనర్ లో అమర్స్తారు అనమాట. ఇక్కడికి వచ్చేసి పొద్దున ఇక్కడ ఏదైతే రామ్కి హెల్పర్లు ఉంటారో వాళ్ళు ఒక్కరు కూడా లేరు ప్రస్తుతానికి ఇక్కడ లైవ్ లో. ఆపరేటర్లు గానీ సూపర్వైజర్లు గానీ ఎవరు లేరు, కింద ఉంటారు వాళ్ళు. ఇక్కడ వేసిన తర్వాత ఆయన ఎంత అరిసి మొత్తుకున్నాడో మనకైతే తెలియదు, కానీ ఆ దేవునికే తెలుసు. మొత్తం దాంట్లో వేసి ప్రెస్ చేసేసి ఒకటేసారిగా ఒక 45 minutes తర్వాత ఆయనని లోపల నుంచి బయటకు తీయడం జరిగింది. నరకం కదా, అంత ప్రెషర్ అతని మీద ఆ చెత్తలో పెడుతుందంటే ఎంత నరకం చూసుంటాడు ఆ వ్యక్తి. ఆ దేవునికే తెలుసు అన్న, ఆయనకి ఆ దేవునికి తప్పనిస్తే మనకైతే తెలియదు. కాబట్టి ఇప్పుడు మేమంతా మా GHMC కార్మికులంతా కోరుకునేది ఆ కుటుంబానికి ఆర్థికంగా ఏదైనా సాయం చేసి వాళ్ళని నిలదొక్కునే విధంగా మీ ఛానల్ ద్వారా అందరికి వెళ్ళి మా GHMC వాళ్ళ కార్మికులకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం అన్న. ఎంతమంది పిల్లలు? అతను 3 పిల్లలు అన్న, 2 ఆడపిల్లలు, ఒక బాబు. వాళ్ళకి వచ్చేసి 5 years, 4 years, 3 years చిన్న పిల్లలు. కాబట్టి మీ సోషల్ మీడియా వేదికగా నేను చేసుకొని మన గ్రేటర్ లో ఉన్న అందరికి
పేరు పేరున చెప్తున్నానన్నా, దయచేసి మాకు సాయం చేయండి, మా వెనుకుండి నడిపించండి అన్న మమ్మల్ని. ఎవరైనా సూపర్వైజర్ ఉంటే బతికే ఛాన్సెస్ ఉండేవి అట్లీస్ట్ ఏదో. వాళ్ళ వర్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన జస్ట్ చూసినా మా వ్యక్తి బతికేవాడు. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మా వ్యక్తి ఇప్పుడు చనిపోవాల్సింది వచ్చింది. ఈ మిషన్ స్టార్ట్ అయినప్పుడు ఏమన్నా సౌండ్స్ ఏమన్నా సౌండ్స్ ఉంటది, సౌండ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆ లైట్ మెజర్మెంట్స్ ఉంటే ఇప్పుడు మా వ్యక్తి, మా అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన బతికే ఛాన్సెస్ ఉండే. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు మా వ్యక్తిని కోల్పోవాల్సింది వచ్చింది మేము. అంటే మీకు ఎలా ఈ మిషన్ ఎలా అంటే చెత్త మొత్తం వేసిన తర్వాత ఇటు సైడ్ నుంచి ఒక ఐరన్ రాడ్ వస్తుంది, అది ఐరన్ పెద్ద ప్లేట్ వస్తుంది, ర్యాంప్. అక్కడ మొత్తం అటు క్లోజ్డ్ ఉంటది కదా, మొత్తం ఒత్తును ప్రెజర్ చేసి 24 ఆటోలని ఒక దాంట్లో కంటైనర్ లో పట్టేటట్టు చేస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, 24 ఆటోల చెత్తని ఇందులో పడేస్తే అది ఒక దాంట్లోకి లోడ్ ఎక్కించడానికి అంత కంప్రెస్ చేసి అంత ఒత్తిడిని కలుగజేసి దాన్ని తగ్గిస్తుంది. సో అందులో అతను పడిపోవడం జరిగింది. ఎంత నరకం చూసి ఉంటాడు, ఊపిరాడక ఎంత మొత్తుకొని ఉంటాడు. అదే ఒక సూపర్వైజర్ గానీ ఒక మిషన్ ఆపరేటర్ గానీ ఇక్కడ ఉండుంటే మా వాడు బతికేవాడు, కనీసం ఇంజురీస్ తోటైనా బయటపడేవాడు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. ఇంకా దారుణమైన సంఘటన ఏంటంటే అతనికి 3 పిల్లలంట, 2 ఆడపిల్లలంట. అందరు చిన్న చిన్న పిల్లలు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు. ఎంత దారుణమైన విషయం అంటే చాలా బాధాకరమైన. అందుకే అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. యూసఫ్ కూడా మొత్తము గ్రేటర్ హైదరాబాద్ మొత్తానికే బంద్ చేయడం జరిగిందన్న. మా కార్మికులు, మా జిహెచ్ఎంసీ సోదరులు ఎక్కడున్నా సరే, ఏ డంపింగ్ యార్డ్ అయినా గ్రేటర్ మొత్తానికి మేము స్ట్రైక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా కార్మికునికి న్యాయం చేసే విధంగా మీ మీడియా వాళ్ళు గాని, మీడియా మిత్రులు గాని, ఇతరమైన వ్యక్తులు గాని మాకు సాయం చేసే విధంగా ముందుకు వస్తారని ఆశిస్తున్నామన్నా. ఇది పరిస్థితి. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అర్థం చేసుకోండి. అంటే ఎంత బాధాకరమైన చెప్తుంటే మీకు అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అంత పెద్ద మిషన్ లో మళ్ళీ అతను పడిపోయిన తర్వాత ఇంకో 2 ఆటోల చెత్త కూడా తను ఉన్నాడని తెలియక పడివేసింది. ప్రస్తుతం ఒకసారి అడిగి తెలుసుకుందాం. వీళ్ళ డిమాండ్స్ అన్ని మొత్తం డంపింగ్ యార్డ్లు అన్ని బంద్ చేయడం జరిగింది. ఇతనికి న్యాయం జరిగితేనే మళ్ళీ మేము ఆటోలు కానీ బండ్లు కానీ తీస్తామని చెప్పేసి అని అంటున్నారు. సో ప్రస్తుతం నేను యూసఫ్ కూడా డంపింగ్ యార్డ్ లో ఉన్నాను. ఇక్కడ ఏదైతే మీరు మిషన్ చూస్తున్నారో ఇందులో ఒక కార్మికుడు సుధాకర్ అనే వ్యక్తి కింద పడి చాలా ఘోరంగా చనిపోవడం జరిగింది. ఆయన చావు ఎంత ప్రమాదకరంగా ఉంది అంటే ఒకసారి మీరు ఈ మిషన్ చూడండి. అక్కడ పైనుంచి దాదాపు 24 ఆటోలు ఇందులో పడితే 24 ఆటోల చెత్త మొత్తం ఈ ఒక్క దాంట్లో కంప్రెస్ చేస్తారు. ఇది కనిపిస్తుంది 30 వరకు పడుతుందంట. ఇందులో ఈ కంప్రెసర్ ఇక్కడ జిహెచ్ఎంసీ మిషన్ ఉంది కదా, సో ఇందులోకి మొత్తాన్ని గట్టిగా కుక్కడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ లో అనుకోకుండా ప్రమాదవశాత్తు పడిపోవడము, సో అతని బాడీ కూడా ఇందులో కుక్కి, అంటే ఎంత ఊపిరాడకుండా ఎముకలన్నీ విరిగిపోతాయి. లిటరలీ చెప్పాలంటే ఆ ప్రెజర్ కి ఎముకలన్నీ విరిగిపోయి అంతా ఒక దగ్గరికి అయిపోతుంది పల్సగా. అని ఎంత నరకం చూసి ఉంటాడు. అసలు ఈ మిషన్ గురించి ఇక్కడ వీళ్ళు కార్మికులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఏంటి అసలు ఇంత దారుణమైన పరిస్థితి? గతంలో కూడా ఒక 2 పడ్డారు అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు ఆపరేటర్ ఉండడం వల్ల బతికారు అని అన్నారు. మరి ఏంటి ఇప్పుడు ఎవరి నిర్లక్ష్యం అంటారు? ఇది పూర్తిగా రామ్కి యాజమాన్యం నిర్లక్ష్యం. పూర్తిగా రామ్కి సంబంధించిన యాజమాన్యం ఏదైతే ఉందో వారికి సంబంధించిన నిర్లక్ష్యం. అంతకు ముందు ఇదే సేమ్ ఇక్కడే డంపింగ్ యార్డ్ లో కాంట్రాక్ట్ తీసుకున్నా కంప్లీట్. సో వారికి సంబంధించిన నిర్లక్ష్యం ఇది. సో అంతకు ముందు ఒకసారి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వారి నిర్లక్ష్యం వల్లనే ఒక ఆటో పడిపోవడం, సో వెంటనే ఆపరేటర్ చూసి తీయడం, ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఈ రోజు ఏ డంపింగ్ యార్డ్ చూసుకున్నా సరే, ఈ ఒక్క డంపింగ్ యార్డ్ అని కాదు, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క డంపింగ్ యార్డ్ లో కార్మికులకి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా నిర్వహణ చేస్తున్నారు వీళ్ళు. ఓకేనా? సో పైన ఒక మనిషి లేడు, అనుకోకుండా ఏదన్నా జరిగింది అని చెప్పేసి అంటే చూడడానికి ఉండాలి కదా, లేరు. ఇది పూర్తిగా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం. సో పూర్తిగా మేనేజ్మెంట్ సంబంధించిన నిర్లక్ష్యం ఇది. ఒకటి ఆపరేటర్ పైన లేడు, ప్లస్ లైట్స్ లేవు. ప్రతి ఒక్క డంపింగ్ యార్డ్ లో లైట్స్ ఉండాలి, ప్లస్ సీసీ కెమెరా ఉండాలి, మనుషులు ఉండాలి. సో చూడండి, అది ఏదైతే ఉందో ఆ ర్యాంప్ ఏదైతే ఉందో, ఒక్కసారి కనుక చెత్త పడింది లోపల అని చెప్పేసి అంటే చెప్పడే ప్రతి చెత్త కంప్రెస్ అవ్వడం కోసం అని చెప్పేసి ఇట్లాంటి సిలిండర్ లో నింపుతారు వీళ్ళు. మినిమం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక 100 కేజీల చెత్తని దాదాపు 10 కేజీలు 20 కేజీలు మొత్తం కుదించేస్తారు. ఆ ర్యాంప్ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఆ ర్యాంప్ తోని కార్మికుడు లోపల పైన కార్మికుడు అని చెప్పేసి అంటే మొత్తం పీసులు అయిపోయి ఉంటాడు. ఇక అంతటి ఘోరాది ఘోరం. ఇది పూర్తిగా మేనేజ్మెంట్ సంబంధించిన నిర్లక్ష్యం. ఇది ఫస్ట్ సారి కాదు. ఏంటి ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఒక లైట్ లేదు, ఒక సీసీ కెమెరా లేదు, ఒక సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. పూర్తిగా వాళ్ళ నిర్లక్ష్యం. ఇంకోటి, మా కార్మికులు ఇది లేదు ఇక్కడ, ఇది లేదు అని చెప్పేసి మా కార్మికులు ఎవరన్నా మాట్లాడారు అనుకోండి, వాళ్ళని కంట్లో పెట్టుకోవడం, ఆటోని టైం గా ఖాళీ చేయకుండా ఉండడం,
ఓకేనా, వాళ్ళని ఇబ్బంది పెడతారు, టార్గెట్ చేస్తారు మనుషుల్ని. ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడారు అని చెప్పేసి అంటే వాళ్ళని టార్గెట్ చేస్తారు. సో ఇప్పుడు పని చేసుకుని బ్రతికేటోడు ఏమనుకుంటాడు, నాకు ఎందుకులే అని చెప్పేసి అనుకుని సర్దుకోతాడు. సో ఇది జరుగుతుంది ఇక్కడ. సో ఇది పరిస్థితి. ఇక్కడ మీరు చూసినారు కదా ఈ మిషన్ అంతా. సో ఇక్కడ మొత్తం జనాలందరూ ఎంత వాళ్ళు న్యాయం కోసం ఎంత చేస్తున్నారు. మేము ఒకవేళ ఇక్కడ ఏమైనా లేదని అడిగితే మా మీద టార్గెట్ చేస్తారు, మా ఆటోలు ఖాళీ చేయకుండా ఈ విధంగా ఉంటాయని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఒకసారి నేను పైకి వెళ్ళి కూడా చూపిస్తాను క్లియర్ గా. ఈ చెత్త అక్కడి నుంచే పడుతుంది, దాన్ని చూపించి క్లియర్ గా మీకు ఇంత చూపిస్తాను. అంటే ఎంత ప్రమాదకరంగా ఉంది ఈ మిషన్ అంటే దాదాపు మినిమం సేఫ్టీ మెజర్స్ లేవు ఇక్కడ. ఒక స్విచ్ లేదు, ఆయన అర్లీ మార్నింగ్ కార్మికులేమో కష్టపడి పని చేసుకోవడానికి వాళ్ళు పొద్దున్నే లేచి వస్తారు. వీళ్ళు ఆపరేట్ చేసే వాళ్ళు ఉండరు, ఏముండరు. గతంలో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ టైంలో వెంటనే స్పందించడం వల్ల ఉండడం వల్ల వాళ్ళ ప్రాణాలతో కాపాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరు లేకపోవడం నిర్లక్ష్యం వల్లనే పాపం అతను బలవడం జరిగిందని చేసి ఇక్కడ కార్మికులు చెప్పడం జరుగుతుంది. బతుకుతున్నాం కదా, మాకు ఏమి ఇస్తుంది గవర్నమెంట్? ఏమి ఇవ్వట్లేదు. బండికి మేమే ఖర్చు పెట్టుకోవాలా, మనుషులని మేమే పెట్టుకోవాలా, మేమే బండికి ఏదైనా మేమే చేసుకోవాలా. కనీసం వీళ్ళందరూ ఏంటంటే పని చేస్తున్నారు, మాకనేది ఒక కార్డు ఇవ్వాలి, హెల్త్ కార్డు ఇవ్వాలా. మాకు ఏదన్నా అయితే ఇవాళ మాకు ఏదైనా అయితే రేపు పొద్దున మా పిల్లలకు పనికొచ్చేటట్టు మా పిల్లల భవిష్యత్తు కోసం మాకు ఒక హెల్త్ కార్డు ఇవ్వాలి. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తుంది? మాకంటూ ఒక హెల్త్ కార్డు ఉండాలి అని చెప్తున్నా. మాకంటూ ఒకటి హెల్త్ కార్డు ఇవ్వాలి. చెత్త పని చేస్తున్నాం కాదు, చెత్త ఎత్తితేనే ఏరియా మొత్తం క్లీన్ ఉంటది, మొత్తం హైదరాబాద్ క్లీన్ ఉంటది. మేము బంద్ పెడితే హైదరాబాద్ మొత్తం పుచ్చిపోతది. పొద్దున్నుండి చేస్తారు మా వాళ్ళు. 4 గంటలకు వచ్చే వాళ్ళు ఉంటారు, 5 గంటలకు వచ్చే వాళ్ళు, 6కు వచ్చే వాళ్ళు ఉన్నారు. కొన్ని ఏరియాలు మట్టి చేసుకుంటారు. కానీ మనుషులకు ఏంటంటే ఇక్కడ కొంత సెక్యూరిటీ పెంచాలా. ఒక బండి తర్వాత ఇంకో బండి కాల్ చేసుకున్నాలా. అది కాదని మనుషులు ఉన్నారా లేదా, కొంచెం ఆగాల. మనుషులు ఉన్నారా పడ్డారా లేదా, ఇది ఏది కాదు. గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవాలా. అక్కడ ఒక మనిషి ఉంటాడు, లేకపోతే లేదు. మేమే ఎత్తుకోవాలా, మేమే కాల్ చేసుకోవాలా బండి. మేమే కవర్లు కూడా కిందకి వేసుకోవాలా. బండ్లో ఇరుక్కుంటే కవర్లని మేమే కిందకి చేసుకోవాలా. కాబట్టి గవర్నమెంట్ పదే చెప్పేది ఒకటే, మాకంటూ ఒకటి హెల్త్ కార్డు కావాలి. మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకోవాలా. ఎందుకంటే మేము చెత్త పని చేస్తున్నాం, ఏదో మాకు తప్పక చేస్తున్నాం. మున్సిపల్ వాళ్ళకి అందరికి జీతాలు ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నారు. మాకెందుకు ఇవ్వట్లేదు? మాకు కూడా ఇవ్వాలి హెల్త్ కార్డు మాత్రం. ఇప్పుడు అయితే ఇట్లా వస్తారు జనాలు, పట్టించుకోవడం లేదు. అవును, వాళ్ళ బండ్లు కాల్ చేశారు, మిషన్లే వద్దు కిందే అని చెప్పాలా. వాళ్ళకి లేట్ అవుతుంది. వాళ్ళకి 3 చక్రాల బండ్లు కింద దొప్పాలా. లేదు మిషన్లకు రానికూడదు అని మాట్లాడండి. అందరు నోరు లేవా? అక్కడ ఏ రోజు కూడా డబ్బాలు సరిగ్గా ఉండవు, మిషన్లు కరెక్ట్ గా పెట్టరు. మేమే నోరు మూసుకొని మళ్ళా పంజాగుట్ట నుండి రిటర్న్ చేసుకొని ఈసుకు గూడకు వచ్చి ఈడ లైన్ లో నిల్చొని 2-3 గంటలు లైన్ లో నిల్చొని ఖాళీ చేసుకొని పోవాలా. ఏంది మాకు అంత కష్టం? చెత్త ఇంతకు ముందు ఎక్కడ చెత్త అక్కడ పడేసే వాళ్ళం కదా. ఇప్పుడు మేమే పంజాగుట్ట పోవాలి. ఆడ మిషన్ లేకపోతే ఆడ నుండి టర్న్ చేసుకొని మేము ఇట్లా తిరిగి వచ్చి ఈడ 2 గంటల దాకా వెనకాల అదే డంపింగ్ యార్డ్ లో అయితే అతను దొరకడం జరిగింది. అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే అసలు ఇంత రెండో బండి పోసింది. ఆయన పోసిన పడిపోయినాక 2 బండ్లు పోసినారు. ఆ సెక్యూరిటీ ఉంటే ఆయన బతుకుతుండే కదా, ఆ సెక్యూరిటీ ఉంటే పని చేస్తుండ్రు కదా. ఈ మిషన్ లో చేస్తే బాగుంటుంది. కింద వచ్చినప్పుడు ఇట్లా ఏం జరగలే, ఎవరికి ఏం దెబ్బలు కానీ తాకలే. ఇప్పుడు ఈ మిషన్లు పెట్టినాక 3 అయ్యారు. ఇప్పుడు ఈయన 3 అంటే దెబ్బలు తాకినాయి. ఈయనైతే కడగాక చనిపోయినాడు. ఈ మిషన్ల వల్లే. ఈ మిషన్లే వద్దు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మిషన్లు పెట్టలే, ఎప్పుడు రాజకీయాలు వచ్చినాక మిషన్లు పెట్టినారు. మీరు ఆయన బతికే కదా. మాకైతే భద్రత లేదు. వాళ్ళ కష్టం ఉండకూడదు, వాళ్ళ కష్టం ఉండకూడదు. ఇప్పుడు అతనికి చనిపోయిన అతనికి ఎలాంటి న్యాయం కావాలి? పిల్లలు ఉన్నారన్నా, పిల్లల్ని గవర్నమెంట్ చూసుకోవాలి. బాధ లేకుండా గవర్నమెంట్ సాకాలి. ఆడపిల్లలు ఇద్దరే, అబ్బాయి ఎవరైనా సరే 3 పిల్లల్ని చూసుకోవాలి. 3 పిల్లల్ని వాళ్ళకి బాధ్యత కావాలా.
ఒక్కరంటే కాదు కదన్నా. ఒక్క రోజు చెత్త తీయకపోతే ఇదిగోండి ఎందుకు రాలే అంటారు. ఈ హైదరాబాద్ లో ఇప్పుడైతే ఎవరు అడిగే వాళ్ళు లేరా? సో ఇది పరిస్థితి. అంటే మేము ఒక్క రోజు రాకపోయినా మమ్మల్ని ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రాణం పోయింది, అధికారులు కనీసం ఎవరు రాలేదు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. మొత్తం డంపింగ్ యార్డ్ అంతా బంద్ చేయడం జరిగింది. ఇక్కడ యూసఫ్ కూడా ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఏరియాస్ నుంచి వచ్చి బండ్లు అయితే ఆపడం జరిగింది, నిరసన తెలియజేయడం జరుగుతుంది.